చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు దునియా మొత్తం తిరిగి రావచ్చు. పట్టు బట్టల కాంచెల్లి పల్లి బఠాని దాకా, సినిమా టికెట్ల కాంచెల్లి చింతకాయ తొక్కు దాకా ఇట్లా ఏం కొన్నా ఫోన్లకెళ్ళే కొట్టుడు పట్టుకపోవుడు. ఇదే అలవాటు అయింది జనాలకు. ఇప్పుడు ఉన్నట్టుండి గీలోళ్ళు ఎందుకు ముంగటేసుకుర్రు అంటారా? మొత్తం మ్యాటర్ నేనే చెప్తా ఎట్లా. వార్త చూస్తే పురాగా అర్థమవుతుంది కదా. చలో మరి చూద్దాం పాన్రి. చిల్లర చిక్కులు లేకుంటే సెల్లుతోని పైసలు అంపుట్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా సాగిపోతున్నది. ఫోన్పే అయినా, పేటిఎం అయినా, గూగుల్ పే అయినా, ఇంకే పే అయినా సెల్లు తీసుడు, స్కాన్ చేసుడు, కావాల్సినవి కొనుక్కున్నట్ల మనోళ్ళను మించిన తోపులే లేరట దేశంలో. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్లా తెలంగాణను కింగుని చేస్తున్నారు అన్నట్టు. అగ్గిపెట్టె కొన్నా, అరటి పండ్లు కొన్నా, చాక్లెట్ కొన్నా, ఆమ్లెట్ కొన్నా అన్నిటికీ ఆన్లైన్ చేస్తామన్నట్టు సెల్ ఫోన్ను ఆన్ చేస్తున్నారట. వాడకట్టు దుకాణం నుంచి వాటంగా సరుకులు అమ్మే మాల్స్ దాకా చిన్న పెద్ద తేడా లేకుండా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారట. వెనకటి తిరుగా బ్యాంకులకు వచ్చి సంచులల్లో నిండా పైసలు తీసుకొని పోవుడు కూడా లేకుండా ఆన్లైన్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఎక్కడనో ఓ కాడ 10% కాసులు ఇచ్చి కావాల్సినవి తీసుకుంటున్నారట, కానీ ఎక్కువ శాతం యూపీఐనే ఉపయోగిస్తున్నారట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటోళ్ళు కాంప్రహెన్సివ్ మాడ్యులర్ అనే సర్వే చేస్తే దేశం మొత్తం 68% ఆన్లైన్లో పైసలు ఇచ్చి పుచ్చుకుంటే తెలంగాణలో ఏకంగా 87% ఉన్నదట. అంటే ఏం తక్కువ 20% ఎక్కువ ఉన్నదట. మరి ఊర్ల పొంటి కొద్దిగా తక్కువనే ఉంటుంది కావచ్చు అనుకుంటే పెద్ద పొరపాటే చేసినట్టేనట. అన్నిటికంటే తెలంగాణ పల్లె జనం 94% సెల్ ఫోన్తోని చెల్లింపులు చేస్తున్నారంటే చూడుండ్రి మనోళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారో. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా దేశం కంటే ఎక్కువనే ఉన్నదట. తెలంగాణ తెలివి ఎంత తెల్ల ఉన్నదో చూడుండ్రి అని అంటారు ఆఫీసర్లు. మన రాష్ట్రం ఆడోళ్ళు కూడా ఏం తక్కువ కాదు, ఆన్లైన్ చెల్లింపుల కంటే ఆల్ రైట్ అంటున్నారట. డిజిటల్ బ్యాంకింగ్ మీద వాళ్ళు తెలివి పెంచుకుంటున్నారని అంటుర్రు. ఇదంతా కరోనా కాలంలో మొదలైన సర్కార్ జనానికి ఇచ్చే సాయం పైసలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు వేస్తున్నది. దాంతో వాళ్ళు బ్యాంకులకు పోయి పైసలు తెచ్చుకొని ఖర్చు పెట్టుకునే కార్యమే ఉంటలేదు. అట్లా డిజిటల్ పేమెంట్ల మీద తెలంగాణ జనానికి మస్తు నమ్మకం వచ్చింది. చిన్న చిత్కా దుకాణాలు కూడా స్కానర్లు పెట్టుకొని సరుకులు అమ్ముకుంటున్నారు. అందుకే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేమెంట్లు చేస్తున్నది తెలంగాణ. గ్రేట్ కదా, ఏమంటారు?